ఇందిరాగాంధీ గారి మీద కూడా అప్పటి జనతా ప్రభుత్వం షా కమిషన్ వేసింది. చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కమిషన్లు వేశారు. అనేక కమిషన్లు దేశంలో వచ్చినాయి. ఏ కమిషన్లు కూడా న్యాయస్థానాల ముందు నిలబడలేదు. ఎందుకంటే రాజకీయ దురుద్దేశపూరితంగా ఇచ్చినటువంటి రిపోర్ట్లు న్యాయస్థానంలో నిలబడవు, ప్రజాక్షేత్రంలో నిలబడవు. ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది, సత్యమే నిలబడుతుంది. అంతే తప్ప ఈ రాజకీయ దురుద్దేశంతో ఇచ్చేటువంటి రిపోర్ట్లు ఎప్పుడు కూడా నిలబడవు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మనకు తెలుసు, మీకు తెలియదేముంది. కమిషన్ల పేరిట, కేసుల పేరిట రేవంత్ రెడ్డి గారు రెగ్యులర్గా వరుస ధారావాహికలు ఒకటి తర్వాత ఒకటి, ఎలక్ట్రిసిటీ కమిషన్ అంటాడు, కాళేశ్వరం కమిషన్ అంటాడు, లేకపోతే గొర్రెల స్కామ్ అంటాడు, లేకపోతే ఈ కార్ రేసింగ్ అంటాడు. ఏదో ఒకటి పెట్టి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం. ఆయన ఫెయిల్యూర్స్ మీద చర్చ జరగకుండా, ప్రజలు తిరగబడకుండా లేని కుట్రలను వరుసగా ఒక సీరియల్ లాగా నడుపుతూ ఉన్నాడు.